హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ షార్ట్ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ రౌండప్ చూస్తున్నాం సబ్జెక్ట్ వైజ్. అందులో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి పార్ట్ 1 చూస్తాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో అంశాలు మనకి ఎప్పటికీ ఎక్కువగా ఉంటాయి. మనం త్రీ మంత్స్ రౌండప్ చేసినప్పుడు కూడా దాదాపు 4 వీడియోస్ చేసినాం. దీనికి స్పేస్, డిఫెన్స్, ఎక్సర్సైజ్ అని చెప్పేసి, అదేవిధంగా అదర్స్ అని చెప్పేసి చూసినాం. అట్లా సో కొంచెం ఎక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి వీడియో లెంత్ అయింది కాబట్టి మనం పార్ట్ 1 పార్ట్ 2 వేస్తున్నాం. ఏప్రిల్ మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. అయితే దీంట్లో భాగంగా మనకు స్పేస్ అండ్ డిఫెన్స్ దీంట్లో చూస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి చూస్తాం. ఓకే రైట్. ఇప్పుడు మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది ఫస్ట్ మనకి స్పేస్ వస్తుంది. ఓకే, స్పేస్లో భాగంగా ఫస్ట్ అంశం మనకి అంగారా రాకెట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అంగారా 5 రాకెట్. ఈ అంగారా 5 రాకెట్ మనకి రష్యా యొక్క హెవీ రాకెట్ అని చెప్పేసి, హెవీ లిఫ్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇంపార్టెంట్, రష్యాది మనకి హెవీ లిఫ్ట్ కాబట్టి ఇంపార్టెంట్, హెవీ లిఫ్ట్ రాకెట్. మరి రష్యాది హెవీ లిఫ్ట్ మనకి వరల్డ్లో హెవీది ఉన్నది, అదేవిధంగా ఇండియాలో హెవీది ఉంటుంది. ఓకే, మరి వరల్డ్లో చూసుకుంటే మనకి స్పేస్ లాంచ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. రైట్, ఇది మనకి ఆర్టిమిస్ ద్వారా పంపించాం. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఇండియా చూసుకుంటే ఏముంటుంది మనకి GSLV MK3 లేదా LVM3 అని చెప్పేసి పిలుచుకుంటాం. GSLV MK3. అట్లా మనకు రష్యా వచ్చింది కాబట్టి వరల్డ్ చూసుకోవాలి, మనం అదేవిధంగా ఇండియా చూసుకోవాలి. సో అంటే శక్తివంతమైన రాకెట్, హెవీ లిఫ్ట్ రాకెట్ అంగారా 5 రష్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ప్రోటాన్ M స్థానంలో ప్రయోగించారట. యాక్చువల్గా దీని పేరు ఏంటంటే ఫస్ట్ ప్రోటాన్ M అని చెప్పేసి అంటే దాని స్థానంలో వచ్చింది. అయితే ఇది హెవీ అని చెప్పేసి అంటున్నాం కదా, ఎంత హెవీ అంటే 20 టన్నుల కంటే పెద్దగా ఉన్న వాటిని పేలోడ్లని కక్షలోకి ప్రవేశపెడతాడట. 20 టన్నుల కంటే ఎక్కువ ఉన్న పేలోడ్స్ని కక్షలోకి ప్రవేశపెట్టేది. అందుకు మనం హెవీ లిఫ్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. రైట్, ఇది మనకి 3 స్టేజెస్ ఉంటుంది. ప్రయోగ కేంద్రం వచ్చేసి మనకి వాస్టోచ్ని కాస్మోడ్రోమ్. ఏంటిది ప్రయోగ కేంద్రం, అక్కడ నుండి ఇది మనకి ఇంతే. ఏంటంటే హెవీ రాకెట్ రష్యాకి సంబంధించి వచ్చినప్పుడు మనం వరల్డ్ చూసిన SLS, అదేవిధంగా ఇండియా చూసినాం GSLV MK3. ఇది మనకు 20 టన్నుల కంటే ఎక్కువ ఉన్న వాటిని కక్షలోకి ప్రవేశపెడుతుంది, హెవీ లిఫ్ట్ రాకెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది రష్యాకి సంబంధించి. నెక్స్ట్ అంశం ఇంకొకటి గుజ్ కోస్ట్ అని చెప్పేసి వార్తలో ఉంది. గుజ్ కోస్ట్ అంటే ఏంటంటే మనకి గుజరాత్ యొక్క ఈ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇస్రో యొక్క స్టార్ట్ కార్యక్రమం ఆల్రెడీ 3 మంత్స్ రౌండప్లో భాగంగా చూసినాం. స్టార్ట్ కార్యక్రమం అంటే మనకి అండర్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి పీజీ వాళ్ళకి, యూజీ అండ్ పీజీ వాళ్ళకి విద్యార్థుల యొక్క ఆన్లైన్ శిక్షణ అని చెప్పేసి ప్రోగ్రామ్ గురించి మాట్లాడినాం, స్టార్ట్ అని చెప్పేసి. ఓకే, అయితే దానికి సంబంధించి ఇస్రో యొక్క కార్యక్రమం ఏంటంటే నోడల్ ఏజెన్సీగా ఇది పనిచేస్తాడు. అంతే, నోడల్ ఏజెన్సీగా ఇది గుజ్ కోస్ట్ అనేది ఈ స్టార్ట్ ప్రోగ్రామ్కి నోడల్గా ఏజెన్సీగా పనిచేస్తుందని చెప్పేసి వార్తల్లో ఉంది. అంతే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాసా యొక్క అపెప్ మిషన్, ఇది ఇంపార్టెంట్. నాసా యొక్క అపెప్. రైట్, అపెప్ అంటే ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ పెర్టిక్యుబరెన్స్ అరౌండ్ ద ఎక్లిప్స్ ప్యాత్ అని చెప్పేసి, అట్మాస్ఫియర్ వస్తుంది, ఎక్లిప్స్ ప్యాత్ అని చెప్పేసి మనకు వస్తుంది. ఇదేంటంటే వర్జీనియాలోని వాలోప్స్ ప్రయోగ కేంద్రం నుండి మనకి 3 రాకెట్లు అయితే ప్రయోగించడం జరిగింది. 3 రాకెట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది వెరీ ఇంపార్టెంట్. అయితే మనకు దీని లక్ష్యం ఏంటంటే ఈ సూర్యగ్రహణ సమయంలో కావచ్చు, అదేవిధంగా భూమి గ్రహంపై కానీ సూర్యకాంతి యొక్క తగ్గిన సమయంలో కావచ్చు, ఎగువ వాతావరణం అంటే మనకి ట్రోఫో లేయర్ అని చెప్పేసి, ఓకే, ట్రోఫోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్ అని చెప్పేసి ఉంటాయి. అట్లా ఐనోస్పియర్లో భాగంగా మనకి అక్కడ ఎలా స్పందిస్తుందని చెప్పేసి తెలియడం, అంటే దాని మీద అధ్యయనం చేయడం.
సూర్యగ్రహణం సమయంలో కావచ్చు, లేకుంటే భూమి యొక్క పై పొరల్లో కావచ్చు, ఏ విధంగా స్పందిస్తుంది వాతావరణం అని చెప్పేసి ప్రయోగము అపెప్. అదే అట్మాస్ఫియర్ ఎక్లిప్స్ ప్యాత్ అని చెప్పేసి పిలుచుకుంటాం. 3 రాకెట్లు పంపినాం. దీని లక్ష్యం ఏంటంటే సూర్యగ్రహణం సమయంలో కావచ్చు, లేకుంటే భూమి యొక్క పై పొరల్లో కావచ్చు మనకి ఏ విధంగా స్పందిస్తుందని చెప్పేసి చెప్పడం. ఈ 3 రాకెట్లో భాగంగా ఒక్కొక్కటి ఏం చేస్తుందంటే మనకి ఫస్ట్ గ్రహణానికి 3 రాకెట్స్ ఉన్నాయి కదా. ఒకటి ఏంటంటే గ్రహణానికి 40 నిమిషాల ముందు, గ్రహణానికి 40 నిమిషాల ముందు చూస్తుంది. అదేవిధంగా గ్రహణ సమయంలో కూడా చూస్తుంది, గ్రహణ సమయంలో. అదేవిధంగా గ్రహణం తర్వాత 45 నిమిషాల తర్వాత కూడా, గ్రహణం తర్వాత 45 నిమిషాల తర్వాత ఈ సమయాల్లో ఈ రాకెట్స్ అనేవి చెక్ చేస్తాయి. అవేంటంటే అక్కడ ఉన్న ఎలా స్పందిస్తాయని చెప్పేసి చెక్ చేస్తాయి. మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాజెక్ట్కి భారతీయ సంతతి కలిగిన ఇంజనీరింగ్ ఫిజిక్స్ శాస్త్రవేత్త మనకి ఆరోహ్ బర్జాత్య అని చెప్పేసి నాయకత్వం వహించిండు. ఆరోహ్ బర్జాత్య, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇతను మనకి భారతీయ సంతతి వ్యక్తి, ఫిజిక్స్ శాస్త్రవేత్త ఆరోహ్ బర్జాత్య. ఈయన ఫ్లోరిడాలోని ఎంబ్రీ రీడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ, ఇది ఫ్లోరిడాలోని ఎంబ్రీ రీడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మొత్తానికి అంశం ఏంటంటే నాసా అనేది మనకి అపెప్ మిషన్ పంపించింది. ఆ ఆశిష్ మిషన్లో భాగంగా అపెప్ మిషన్లో భాగంగా 3 రాకెట్స్ ఉన్నాయి. ఆ 3 రాకెట్లు ఏం చేస్తున్నాయంటే సూర్యగ్రహణంలో కావచ్చు, లేకుంటే భూమి యొక్క పై పొరల్లో కావచ్చు ఎలా స్పందిస్తుంది, ఎలా ఉందని చెప్పేసి చెక్ చేయడానికి. ఒకటి సూర్యగ్రహణం 45 నిమిషాల ముందు చూస్తుంది, సూర్యగ్రహణం సమయంలో కూడా వస్తుంది, అదేవిధంగా గ్రహణం తర్వాత 45 మినిట్స్ తర్వాత కూడా చెక్ చేస్తుంది స్పందన ఎలా ఉందని చెప్పేసి. రైట్, ఇది మనకి దీనికి నాయకత్వం ఎవరంటే ఆరోహ్ బర్జాత్య అని చెప్పేసి భారత సంతతి వ్యక్తి. ఈయన ఫ్లోరిడాలోని మనకి రీడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో భాగంగా ఫిజిక్స్ శాస్త్రవేత్తగా ఉన్నాడు. ఈ పరిశోధనకి నాయకత్వం వహిస్తున్నాడు. రైట్, నెక్స్ట్ అంతరిక్షంలో తొలి తెలుగువాడు అని చెప్పేసి ఉంది వార్త. తొలి తెలుగువాడు ఎవరంటే తోటకూర గోపిచంద్ తోటకూర అని చెప్పేసి. ఎక్కడ అంటే విజయవాడ. రైట్, విజయవాడ. మనకి అంతరిక్ష సంస్థ అయిన బ్లూ ఆరిజిన్ చేపట్టిన న్యూ షెపర్డ్ అనే ఓమనౌక ద్వారా టూరిస్టు ఎంపికయ్యిండు. మనకి భారతదేశ యొక్క తొలి స్పేస్ టూరిస్ట్కి మనకి గోపిచంద్ యొక్క రికార్డ్ అయితే ఉంది. వీరు వెళ్ళిన మిషన్ పేరు ఏంటంటే మనకి NS-25. ఓకే, NS-25 మొత్తం మనకి 6 పోతారు. అందులో ఒకటి మానస్ ఏంజల్, రెండో వాళ్ళు సిల్వైన్ చిరోన్, కెన్నోత్ ఎల్హెస్ అని చెప్పేసి, కెరోల్ షాలర్ అని చెప్పేసి, డ్వైట్ నల్ల జాతి వ్యోమగామి. చూసుకోండి, మానస్ ఏంజల్, సిల్వైన్ చిరోల్, కెన్నోల్ ఎల్హెస్, కరోల్ షాలర్, అదేవిధంగా డ్వైట్ నల్ల జాతీయ వ్యోమగామి. ఓకే, మనకి ఓవరాల్గా అయితే ఇండియా నుండి సెకండ్ ఇండియన్ అని చెప్పేసి చెప్పవచ్చు మనం. రైట్, ఇది గోపిచంద్ తోటకూర. నెక్స్ట్ టియాన్గాంగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తలు మనకు. ఈ టియాన్గాంగ్ అనేది మనకి చైనా యొక్క అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి మనకు తెలుసు. చైనాకు మాత్రమే ఉంది అంతరిక్ష కేంద్రం. మన ఇండియా యొక్క అంతరిక్ష కేంద్రం యొక్క టార్గెట్ ఎప్పుడో మీరు ఆన్సర్ చేయండి. మనం లక్ష్యం పెట్టుకున్నాం అంతరిక్ష కేంద్రానికి, అది ఇయర్ ఎప్పుడో మీరు ఆన్సర్ చేయండి. రైట్, టియాన్గాంగ్ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే చైనా యొక్క ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ అయిన మనకి రోదసిలోకి టియాన్గాంగ్ 1 ఉపగ్రహాన్ని విజయవంతంగా పనిచేస్తుందట. ఇది మనకి స్వర్గంతో కనెక్టివిటీ అని చెప్పేసి ఈ సిరీస్లో 3వదట. అంటే ఏం లేదు, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే దీనికి సంబంధించి మొబైల్ శాటిలైట్ కనెక్టివిటీ. అంటే మనకి సెల్ టవర్ లేకుండా మన మొబైల్స్ అనేవి సిగ్నల్స్ తీసుకోవడం. ఇప్పుడు ప్రస్తుతానికి సెల్ టవర్ ఉన్న దగ్గరే మనకి సిగ్నల్స్ అయితే వస్తాయి. కానీ ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏంటంటే వితౌట్ సెల్ టవర్స్ మనకి మొబైల్స్ అయితే పనిచేస్తాయట. ఫస్ట్ మొబైల్ కంపెనీ వచ్చేసి హువాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇట్లాంటిది, ఇది సెల్ టవర్ లేకుండా మనకు సిగ్నల్ సిస్టాన్ని అందించేది హువాయి, అలాంటి కంపెనీ. ఇది మనకు సెల్ టవర్ లేకున్నా కూడా శాటిలైట్ కనెక్షన్ ద్వారా మనకి మొబైల్స్ అయితే పనిచేస్తాయట ఈ దీనిలో భాగంగా. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇటీవల మనకి స్పేస్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్స్ న్యూస్లో ఉన్నాయి. మనకి స్టార్లింక్ అని చెప్పేసి,
అది స్పేస్ ఎక్స్, వన్ వెబ్ అని చెప్పేసి ఇట్లాంటివి. మనకి ప్రాజెక్ట్ కైపర్ అని చెప్పేసి అమెజాన్. ఓకే, ఇవన్నీ మనకి ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి చంద్రుడిపై మొక్కలు అని చెప్పేసి నాసా పంపించడం జరిగింది. చంద్రుడిపై మొక్కలు ఎవరు? నాసా. మనకి 2026 లీఫ్ ల్యూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చర్ ఫ్లోరా అని చెప్పేసి లీఫ్ ల్యూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చర్ ఫ్లోరా ఎప్పటికి 2026. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. ఎప్పుడు 3 months రౌండప్లో భాగంగా. డక్వీడ్ క్రెస్ అదేవిధంగా బ్రాసికా అంటే ఆవాలు. రైట్. ఓకే, మనకి ప్రయోగం వచ్చేసి కొలరాడోలోని స్పేస్ ల్యాబ్ టెక్నాలజీ. ఎక్కడ? కొలరాడోలోని స్పేస్ ల్యాబ్ టెక్నాలజీ. చంద్రుడిపై మొక్కలు పంపిస్తుంది నాసా. మనకి లీఫ్ అని పిలుస్తున్నాం 26 వరకు. ఇది వీడ్, క్రెస్, బ్రాసికా అని చెప్పేసి చూసుకోవాలి. రైట్. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి చంద్రుడి మట్టిపై అయితే మనకి 1969 నుంచి 72 వరకు తీసుకొచ్చిన దాన్ని తొలిసారి 2022లో భాగంగా అరబిడోప్సిస్ థాలియానా అనే ఒక పుష్పించే కలుపు మొక్కను నాటడం జరిగింది. ఓకే, అప్పుడు తీసుకొచ్చింది. అది ఆవాల లాంటి సంబంధించి. ప్రపంచంలో చంద్రుడిపై విత్తనాలు తొలిసారి ఎవరు నాటినంటే చైనా. ఇవన్నీ జిఎస్ మనకి చాంఘై 4 అని చెప్పేసి. ఇది పూర్తి స్థాయిలో ప్రయోగం కాదు, పత్తి విత్తనాలు నాటింది. కాకపోతే ఇప్పుడు మాత్రం మనకి పూర్తి స్థాయి ప్రయోగం అయితే చేస్తున్నాం. నాసా. నెక్స్ట్ మనకి ప్రత్యూష్ టెలిస్కోప్ అని చెప్పేసి ఇది కూడా ఆల్రెడీ మనం చూసినాం. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మ్యాక్సిమం రిపీటెడ్ అంశాలు ఉంటాయి. రిపీటెడ్ అంటే దాని అది అడ్వాన్స్మెంట్ అనేది దానికి నిత్యం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి. సో మనం అది వార్తల్లో ఉంటుంది. రైట్. ఇప్పుడు మనకి ప్రత్యూష్ టెలిస్కోప్ అనేది ఇస్రో అండ్ ఆర్ఆర్ఐ ప్రయోగం చేపట్టినప్పుడు దానికి ఏదో ఒక డెవలప్మెంట్ మళ్ళీ ఉంటుంది. అందుకోసం వార్తల్లో ఉంటాయి ఎప్పటికీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. స్పేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇట్లాంటి మ్యాక్సిమం. రైట్. మనకి ఇస్రో అండ్ ఆర్ఆర్ఐ అంటే మనకి రామన్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు కలిపి మనకి చేపడుతున్నాయి. చంద్రుని కక్షలో మనకి ఇస్రో ప్రవేశపెట్టిన అధిక రిజల్యూషన్ టెలిస్కోప్ అట. ఏంటిది? ఇది అధిక రిజల్యూషన్ టెలిస్కోప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అధిక రిజల్యూషన్ అంటే ఫోటో తీస్తుంది. రైట్. ఇది ఏంటంటే ఆల్రెడీ మనకి విశ్వంకి అధ్యయనం చేయడానికి కోసం ఇది మనకి ప్రోబింగ్ రియనైజేషన్ ఆఫ్ ద యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏది? ప్రత్యూష్ అంటే ఇంగ్లీష్లో ఉంటుంది కదా, దీన్ని ప్రోబింగ్ రియనైజేషన్ ఆఫ్ ద యూనివర్స్ యూజింగ్ సిగ్నలింగ్ ఫ్రమ్ హైడ్రోజన్ అని చెప్పేసి ప్రత్యూష్ని పిలుస్తాం. ఇది మనకు ఒక రేడియో టెలిస్కోప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యూష్ టెలిస్కోప్. నెక్స్ట్ రైట్. మనకి సిఎల్ఐ అని చెప్పేసి వార్తలు ఉంది. సిఎల్టీ అని చెప్పేసి. సిఎల్టీ అంటే మనకి కోఆర్డినేటెడ్ ల్యూనార్ టైం అని చెప్పేసి. అంటే చంద్రుడి మీద సమయం తెలుసుకునేందుకు మనకు నాసా అయితే ప్రయోగం చేస్తుంది. ఎప్పటికంటే 2026 నాటికి. అంటే మరి చంద్రుడి మీద టైం ఏమంటే వేరే ఉంటుందా? మనకి వాతావరణంలో చేంజ్ ఉంటుంది కాబట్టి, వాతావరణం ఉండదు కాబట్టి మనకి గురుత్వాకర్షణ శక్తిలో భాగంగా 1/6 వంతు మాత్రమే బరువు ఉంటుంది. అక్కడ మనకు తెలుసు ఈ విషయం. భూమి మీద కంటే అక్కడ మనకి 1/6 వంతు మాత్రమే బరువు ఉంటాం. ఆ విషయంలో మనకి ఎంత తేడా వస్తుందంటే టైంలో మనకి 58.7 మిల్లీ సెకండ్స్ అని చెప్పేసి తగ్గుతూ ఉంటుందట. ఎందుకు తగ్గుతూ ఉంటుందంటే ఆ టైం అనేది కొంచెం వేగంగా తిరగడం వల్ల అంత తగ్గే అవకాశం ఉంటుందట. మనకి 2026 నాటికి మనకి నాసా అయితే ప్రయోగం చేస్తుంది. ఎందుకంటే చంద్రుడి మీద టైం తెలుసుకోవడానికి. రైట్, అంతే. నెక్స్ట్ టీసాట్ ఐఏ విజయవంతం అని చెప్పేసి వార్తలో ఉంది. టీసాట్ ఐఏ విజయవంతం. టీసాట్ అంటే టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్. మనం ఆల్రెడీ చూసినాం. ఇది TASL అని చెప్పేసి హెల్ప్ శాటిలైట్ సంస్థ చేస్తుంది. ఇది మేడ్ ఇన్ ఇండియా. కర్ణాటకలోని వేమగల్ ఫెసిలిటీ అని చెప్పేసి.
కర్ణాటక వేమగల్ ఫెసిలిటీ. రైట్. మరి ప్రయోగ కేంద్రం ఏంటంటే కెన్నడీ స్పేస్ స్టేషన్, ఫ్లోరిడా. కెన్నడీ స్పేస్ స్టేషన్, ఫ్లోరిడా. నెక్స్ట్ మనకి రాకెట్ వచ్చేసి ఫాల్కన్ 9 రాకెట్, స్పేస్ ఎక్స్ సంస్థ. ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ సంస్థ. రైట్. ప్రత్యేకతలు ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది ఏంది టీసాట్ ఐఏ అని చెప్పేసి మనకి కర్ణాటకలోని వేమగల్ ఫెసిలిటీ మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫేమస్ టీసాట్ ఐఏ. కెన్నడీ స్పేస్ స్టేషన్ నుంచి పంపించడం ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ సంస్థ అని చెప్పేసి. రైట్. ఓకే. అయితే దీని ద్వారా మనకి బ్యాండ్ వ్యాగన్ మిషన్లో భాగంగా 11 ఉపగ్రహాలు అయితే ప్రయోగించిందట. ఇన్ని 11. అందులో మనకి ఉపగ్రహాలలో పెద్దది ఏంటంటే 425 ప్రాజెక్ట్ అని చెప్పేసి దక్షిణ కొరియాదంట. ఈ 11 దాంట్లో పెద్దది ఏంటంటే దక్షిణ కొరియాది 425 అని చెప్పేసి. 420 అంటాం కదా, 425 పెద్దది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మేడ్ ఇన్ ఇండియా కర్ణాటక వేమగల్. నెక్స్ట్ ఆర్టిమిస్ అకార్డ్స్లో మనకి 35వ దేశంగా స్వీడన్ అంట. 38వ దేశంగా ఇది ఆర్టిమిస్ అకార్డ్స్లో 38వ దేశంగా స్వీడన్ అని చెప్పేసి. ఆర్టిమిస్ ఒప్పందం మనకి 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ అనుగుణంగా మనకి నాసా ప్లస్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అయితే ప్రారంభించింది. 1+7 దేశాలు. మనకి 39వ కంట్రీ కూడా స్లోవేనియా అని చెప్పేసి. అయితే మనకి ఇది ఏంటంటే అంతరిక్షంలో అంతర్జాతీయ సహకారం కోసం, అక్కడ మనకు ఇంటర్నేషనల్గా హెల్ప్ఫుల్గా ఉండడం, ఒకరికొకరి కోఆర్డినేషన్ కోసం అది ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఒప్పందం. అందులో భాగంగా చేరింది స్వీడన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 39వ కూడా మన వార్తల్లో ఉంది స్లోవేకియా అని చెప్పేసి. అంటే ఫ్యూచర్లో చేరుతారన్నమాట. 37 కంట్రీ స్విట్జర్లాండ్, మనకి 38 కంట్రీ స్వీడన్. అంతే. మనకి ఇండియా 2023లో చేరిందంటే ఇది గుర్తుపెట్టుకోండి మనం. రష్యా, చైనా ఇంకా జైన్ కాలే. 2023లో ఇండియా జాయిన్ అయింది. ఏం లేదు, అంతరిక్షంలో మనకి కోఆర్డినేషన్ కోసం ఇది కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఆర్టిమిస్ అకార్డ్స్లో 30 దేశంగా స్వీడన్ చేరిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ డ్రాగన్ ఫ్లై మిషన్ అని చెప్పేసి నాసా. డ్రాగన్ ఫ్లై మిషన్ ఇది మనకి టైటాన్, శనిగ్రహం యొక్క ఉపగ్రహమైన టైటాన్, మనకి శనిగ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్ యొక్క ఉపరితల అన్వేషణ కోసం మనకి నాసా అయితే రూపొందించిన ఒక డ్యూయల్ క్వాడ్ కాప్టర్ అని చెప్పేసి 8 రోటర్స్ ఉంటాయట. మనకి 2028కి ప్రయోగం చేస్తాడట. ఇది ఏం చేస్తుంది? టైటాన్ అనేది శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహమైన దాని మీద అన్వేషణ కోసం మనకి డ్రాగన్ ఫ్లై మిషన్ అనేది నాసా ప్రయోగిస్తుంది. ఇది మనకు 2028 కల్లా మనకి 2034 నాటికి టైటాన్ చేరుకునేలా షెడ్యూల్ అయితే ప్లాన్ చేసిందట. నాసా యొక్క మరొక గ్రహమైన శాస్త్రీయ అన్వేషణ కోసం మనకి ఫ్లయింగ్ వెహికల్ని పంపడం ఫస్ట్ టైం. నాసా అనేది ఇంకో గ్రహంకి మీదికి ఇట్లా శాస్త్రీయ అన్వేషణ కోసం పంపడం ఫస్ట్ టైం అని చెప్పేసి. అదేవిధంగా మనకి ఇంకొకటి దీనిలాగానే ఉంటుంది, ఇంజెన్యూటీ మార్స్ హెలికాప్టర్ అని చెప్పేసి ఉంటుంది. దాదాపు ఇలాంటిది. ఇది భూమి మీద కాకుండా మరి అది ఇంకో గ్రహం మీద ఫ్లైట్ అయిన తొలి విమానం. అదేంది? ఇంజెన్యూటీ మార్స్ హెలికాప్టర్. ఇది డ్రాగన్ ఫ్లై మిషన్ టైటాన్ 2028 కల్లా 34 కల్లా చేరుకోవాలట. 2034 కల్లా, ఎందుకంటే 28 నుంచి ప్లాన్ చేస్తే 34 కల్లా చేరుకుంటారట. టైటాన్ అనేది శనిగ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం. దాని మీద అన్వేషణ కోసం నాసా అయితే ప్రయోగం చేస్తుంది డ్రాగన్ ఫ్లై మిషన్. నెక్స్ట్ మనకు జూనో మిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది బృహస్పతి అధ్యయనం కోసం మనకి బృహస్పతి అధ్యయనం కోసం 2011లో నాసా అయితే ప్రయోగించింది. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉందంటే బృహస్పతి ఒక గ్రహమైన ఐఓను చిత్రం తీసిందట. ఏంది? ఐఓను చిత్రం తీసిందట.
అగ్నిపర్వతాల విస్ఫోటనాన్ని మనకి చూపెట్టింది. రీసెంట్గా మనకి జునో టైప్ మనకి జూపిటర్ మిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. జూపిటర్ మిషన్స్ ఒకటి క్లిప్పర్, ఇంకొకటి జ్యూస్ అని చెప్పేసి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడడం దీని గురించి, జాగ్రఫీలో భాగంగా కూడా. ఓకే, జ్యూస్. ఈ జ్యూస్ అనేది మనకి ఏరియన్ 5 రాకెట్ మనకి పంపిస్తాం. ఇది బృహస్పతి ప్లస్ దీని 3 ఉపగ్రహాలైన యూరోపా అండ్ క్యాలిస్టో, అదేవిధంగా మనకి గనిమేడ, ఈ 3 ఉపగ్రహాలు ప్లస్ బృహస్పతి కోసం ఏరియన్ 5 రాకెట్ ద్వారా మనం దీన్ని అధ్యయనం చేస్తున్నాం జ్యూస్ మిషన్ ద్వారా. అదేవిధంగా క్లిప్పర్ అని చెప్పేసి ఉంటుంది ఇంకొకటి, క్లిప్పర్ మిషన్. ఇది కూడా ఏప్రిల్ అంశమే. క్లిప్పర్ మిషన్ మనకి నాసా 10 అక్టోబర్ 2024లో మనకి ప్లాన్ అయితే చేసింది, ఈ ఇయర్లోనే. ఇది క్లిప్పర్. అయితే ఇది మనకి రాకెట్ వచ్చేసి ఫాల్కన్ హెవీ అని చెప్పేసి మనకు ఫ్యూచర్లో చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటాయి. ఆల్రెడీ వార్తల్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఫాల్కన్ హెవీ, ఫాల్కన్ 9 కాదు, ఫాల్కన్ హెవీ. రైట్. నెక్స్ట్ ఓకే, ఇది ప్రదేశం వచ్చేసి కెనడీ స్పేస్ సెంటర్. కెనడీ స్పేస్ సెంటర్. అదేవిధంగా ఎందుకోసం అంటే లేదా గురుడు లేదా బృహస్పతి యొక్క ఉపగ్రహమైన యూరోపా అధ్యయనం కోసం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. క్లిప్పర్ అనేది దేనికి? యూరోపా. ఓకే, బృహస్పతి యొక్క గ్రహం యూరోపా. 2030 వరకు ఇది క్లిప్పర్. జ్యూస్ ఏమో మనకి బృహస్పతి ప్లస్ 3 ఉపగ్రహాలు, దాని ఉపగ్రహాలైన దాని అధ్యయనం కోసం ఏరియన్ 5 రాకెట్. ఇదేమో ఫాల్కన్ హెవీ రాకెట్, కెనడీ స్పేస్ సెంటర్. జూనో అనేది బృహస్పతి యొక్క చిత్రం తీసింది ఆల్రెడీ కాబట్టి వార్తల్లో ఉంది. ఇవన్నీ గ్రహాలకు అధ్యయనం కోసమే ఉంటాయి ఎక్కువ మనకి. నెక్స్ట్ జపాన్ ఆస్ట్రోనాట్ అని చెప్పేసి నాసా ప్లస్ జపాన్ అడ్వాన్స్ స్పేస్ కోఆపరేషన్ ఒప్పందం చేసుకుంది. జపాన్ ఆస్ట్రోనాట్ ఒప్పందం ఏంటంటే నాసా ప్లస్ జపాన్ అడ్వాన్స్ స్పేస్ కోఆపరేషన్ ఒప్పందం చేసుకున్నాయి. లూనార్ రోవర్ అనేదేమో జపాను, రాకెట్ ప్లస్ 2 జపానీసులని నాసా పంపిస్తుంది చంద్రునిపైకి. ఇందులో మళ్ళీ ఒకరేందంటే ఆల్రెడీ చంద్రునిపై కాలు మోపిన వాళ్ళే. చంద్రుని మీద కాలు మోపుతున్న తొలి అమెరికా కాని వ్యక్తి జపనీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఒప్పందం. ఎవరెవరు చేసుకున్నారంటే జపాన్ అడ్వాన్స్ స్పేస్ కోఆపరేషన్, అదేవిధంగా నాసా చేసుకున్నారు. ఇందులో మనకి చంద్రుని మీదకి పంపిస్తుంది నాసా అనేది ఎవరు? ఒక రాకెట్ అండ్ 2 జపనీసులని. ఫస్ట్ టైము అమెరికా కాని వాళ్ళు చంద్రుని మీద కాలు పెడుతున్నారు జపనీస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనకి 1969 నుంచి 72 వరకు దాదాపు 12 మంది అమెరికా వాళ్ళు మనకి చంద్రుని మీదకి వెళ్తారు. అందులో భాగంగా మనకి అది ఏంది అపోలో 11 అని చెప్పేసి. ఫస్ట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, సెకండ్ మనకి ఆల్డ్రిన్ అని చెప్పేసి ఉంటారు. 21 జూలై 1969లో భాగంగా. రైట్. నెక్స్ట్ సిసి నాజల్ పరీక్ష విజయవంతం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సిసి నాజల్ సక్సెస్. ఇది మనకి కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది కదా, విఎస్ఎస్సి. అయితే అక్కడ నుండి మనకి కార్బన్ టు కార్బన్ మిశ్రమాలని ఉపయోగించి నాజిల్ తయారు చేసారట. ఇది కార్బన్ టు కార్బన్ ఉపయోగించి నాజిల్ అయితే తయారు చేశారు. అది దాన్ని మనకి పిఎస్ఎల్వి రాకెట్లో 4th స్టేజ్లో ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని పిఎస్ఎల్వి మనకి 4 స్టేజ్లు ఉంటాయి కదా, 4th స్టేజ్లో ఉపయోగిస్తారట ఈ నాజిల్ని. ప్రస్తుతానికి కొలంబియా మిశ్రమం అని చెప్పేసి పిలువబడే ఈ లోహంతో తయారు చేసిన నాజిల్ ఉపయోగిస్తున్నారట ప్రస్తుతానికైతే. ఇప్పుడు మాత్రం మనకి సిసి నాజిల్ అని చెప్పేసి తయారు చేయడం జరిగింది. దీని ఉపయోగం ఏంటంటే ఏం లేదు, దీని యొక్క రాకెట్ బరువు భాగంగా 67% తేలికవుతుందట. దీన్ని ఉపయోగించడం వల్ల రాకెట్ బరువు అనేది 67% మనకి తగ్గుతుంది. అంటే 67% రాకెట్ బరువు తగ్గినప్పుడు దాంట్లో మనం ఎక్కువ బరువు ఉన్న పేలోడ్స్ పంపించవచ్చు. సో అట్లా ఎక్కువ బరువు ఉన్న దాదాపు 15 kg ఎక్కువ ఉన్న పేలోడ్స్ను కూడా పంపించే అవకాశం ఉంటుంది. ఏం లేదు, సిసి నాజిల్ అంటే మనము దీని ద్వారా మనకు 4th స్టేజ్లో ఉపయోగించడం పిఎస్ఎల్విలో ఉపయోగించడం వల్ల మనకు రాకెట్ బరువు అనేది తగ్గుతుంది 67%. రాకెట్ బరువు తగ్గడం వల్ల దాంట్లో పంపించే పేలోడ్ మనం ఇంకో 15 kgs అనేది మనం ఎక్కువ పంపించుకోవచ్చు. అది సిసి నాజిల్ పరీక్ష అనమాట. అది కార్బన్ టు కార్బన్ మిశ్రమాలను ఉపయోగించి తయారు చేశారు నాజిల్ తయారు. రైట్. సిలికాన్ కార్బైడ్ పూత ఉంటుందట దీనికి.
తుప్పు నిరోధకత పెరుగుతుంది, అదేవిధంగా ఉష్ణ ప్రేరిత ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుంది అని చెప్పేసి మనం సీసీ నాదల పరీక్షను గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఇస్రో అనేది 0 డెబ్రీస్ టార్గెట్ను 2030 వరకు పెట్టుకుంది. 0 డెబ్రీస్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 0 డెబ్రీస్ అంటే ఏం లేదు, మనం ఏదైనా రాకెట్ ప్రయోగించినప్పుడు అక్కడ అంతరిక్షంలో భాగంగా ఎలాంటి శకలాలు ఉండకుండా మళ్ళీ దాన్ని భూమి మీదకి తీసుకురావడం 0 డెబ్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు అయితే మనకు టార్గెట్ పెట్టుకుంటుంది నాసా, ప్రతిదీ కూడా మనకి 2030 నాటికి ఇస్రో మనకి 0 డెబ్రీస్ని మనం చేసుకోవాలి, 0 డెబ్రీస్ని సాధించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నది. రైట్, ఇటీవల మనము పోఎం 3 అని చెప్పేసి పిలుచుకున్నాం. పిఎస్ఎల్వి C58 అని చెప్పేసి అది థర్డ్ది, మళ్ళీ ఫస్ట్ది అయితే పిఎస్ఎల్వి 53 అని చెప్పేసి పిఎస్ఎల్వి 55 సెకండ్ది. ఓకే, ఇవి మనకి 0 డెబ్రీ సంబంధించినవి. ఓకే, అది ఆల్రెడీ మనం చూసినాం. నెక్స్ట్ ఆర్యభట్ట ఉపగ్రహం అని చెప్పేసి వార్తలో ఉంది. ఆర్యభట్ట ఉపగ్రహం ఇది మనము 19 ఏప్రిల్ 1975లో ప్రయోగిస్తాం. ఓకే, సో ఎన్ని సంవత్సరాలు అయింది? 50 ఇయర్స్, మనకి 50 ఇయర్స్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. సో అందుకోసం శాటిలైట్ టెక్నాలజీ డే అని చెప్పేసి పిలుచుకుంటాం. శాటిలైట్ టెక్నాలజీ డే. ఇది 19 ఏప్రిల్ 1975. మనకు ఆర్యభట్ట భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం తెలుసు మనకి, ఇస్రో నిర్మించింది. రాకెట్ వచ్చేసి కాస్మోస్ 3M అని చెప్పేసి, ప్రయోగం వచ్చేసి కఫూస్తియన్ యార్, సోవియట్ యూనియన్ రష్యాకు సంబంధించి ఆర్యభట్టకు అంశాలు. ఫస్ట్ భారతదేశ ఉపగ్రహం. నెక్స్ట్ సునీతా విలియమ్స్ అని చెప్పేసి, రైట్, ఈరోజు మనకు మే 6న సునీతా విలియమ్స్ మళ్ళీ ISSకు వెళ్తుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. భారత్ సంతతి చెందిన అమెరికా భూమిగామి మనకి థర్డ్ టైం అంతరిక్షకి సిద్ధంగా ఉంది, సిద్ధమైపోయింది. ఆల్రెడీ 6 మేన మనకి వెళ్తున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ అని చెప్పేసి, బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా మనకు ఈమెతో పాటు మనకి బర్చ్ విల్మోర్ అని చెప్పేసి వెళ్తారు. బర్చ్ విల్మోర్ థర్డ్ టైం, ఈయన కూడా థర్డ్ టైం అట. రైట్, మనకి నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్టార్ లైన్ నిర్వహిస్తున్న మొదటి మానవ సహిత యాత్ర. గుర్తుపెట్ట, స్టార్ లైనర్లో నిర్వహిస్తున్నది మొదటి అని చెప్పేసి, వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్టార్ లైన్ నిర్వహిస్తుంది కదా, అది ఫస్ట్ మానవ సహిత యాత్ర. రాకెట్ వచ్చేసి అట్లాస్ 5. అట్లాస్ 5. నెక్స్ట్ ప్రయోగ కేంద్రం కేప్ కెనవరల్. ప్రయోగ కేంద్రం కేప్ కెనవరల్. రైట్, ఓకే, ఈ ప్రయోగాలు మనకి మూడోసారి. కల్పన చావ్లా తర్వాత అంతరిక్షం వెళ్ళిపోయిన రెండవ మహిళ. ఫస్ట్ కల్పన చావ్లా ఉంటారు ఇండియాకి సంబంధించి, రెండవ వ్యక్తి మనకి సునీతా విలియమ్స్. ఫస్ట్ 2006 నుంచి 2007 వరకు జూన్లో 4 స్పేస్ వాక్ చేసింది. 29 గంటల 17 నిమిషాలు స్పేస్ వాక్. ఇక్కడ 2006 నుంచి 2007 వరకు. సెకండ్ టైం 2012 జూలైలోకి వెళ్తే 127 రోజులు మనకి 3 స్పేస్ వాక్లు చేయడం జరిగిందట. ఇది థర్డ్ టైం మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 322 రోజులు అంతరిక్షంలో గడిపిందట, 50 గంటల 40 నిమిషాలు అని చెప్పేసి స్పేస్ వాక్. రైట్, భారత్ సంతతి ఆస్ట్రోనాట్స్ కల్పన చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచార్ అని చెప్పేసి మనకి బండ్ల శిరీష్ అని చెప్పేసి ఉంటారు. ఓకే, ఇది సునీతా విలియమ్స్ సంబంధించిన అంశం. ఇంపార్టెంట్, 100% క్వశ్చన్ పడుతుంది ఇక్కడి నుంచి. తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం మనకి 3 వ్యోమగాములని పంపింది. తియాంగాంగ్ చైనా కదా, 3 వ్యోమగాములు. ఎక్కడ అంటే షెంజౌ 18 వ్యోమనౌక, షెంజౌ 18 అని చెప్పేసి అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్. వ్యోమగాములు మనకి యో గువాంగు, లీ కాంగు, లీ గువాంగ్సు, గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ మార్చ్ 5 అని చెప్పేసి. ఓకే, ఎవరెవరు?
యో గువాంగ్, లికాంగ్, గువాంగ్షు. ప్రయోగ కేంద్రం వచ్చేసి జియుక్వాన్. వీళ్ళు ముగ్గురు ప్రయోగ కేంద్రం. ఏం లేదు, తియాంగాంగ్ స్టేషన్ నుంచి ముగ్గురు వ్యోమగాములు పంపించింది చైనా. జియాంగాంగ్ కేంద్రం నుంచి వ్యోమగానం ఒక పేరు షెంజౌ 18 అని చెప్పేసి. షెంజౌ ఆల్రెడీ మనము చూసిన మ్యాక్సిమం అన్ని రిపీటెడ్ అంశాలే ఉంటాయి మనకు. రైట్, నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ డిఫెన్స్ అంశాలు మనకు వార్తల్లో మేము ఆల్రెడీ డిస్కస్ చేసినాం. జిర్కాన్ అని చెప్పేసి, కింజల్ అని చెప్పేసి మనకి రష్యా ఉక్రెయిన్పై ప్రయోగించింది. ఆల్రెడీ జిర్కాన్, కింజాల్ మనం చూసినాము. కింజాల్ అంటేనేమో మనకి ఎయిర్ నుంచి ప్రయోగిస్తుంది. ఇది మనకి బాలిస్టిక్. అదేవిధంగా సూపర్సోనిక్, 2 సూపర్సోనికే, జిర్కాన్ అయినా కింజాల్ అయినా. ఈ జిర్కాన్ ఏమో మనకి సముద్రం నుంచి ప్రయోగిస్తాం మనకు. ఇదేమో మనకి క్రూయిజ్ మిసైల్. ఇవి మనకు వార్తల్లో ఉన్నాయి. మనకి సర్ఫేస్ ఎయిర్ అని చెప్పేసి మనకి రేంజెస్ ఉంటాయి. ఆల్రెడీ చూసినాం మనము, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అగ్ని ప్రైమ్, ఇది ఇంపార్టెంట్. అగ్ని ప్రైమ్ వార్తల్లో మనకి ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మనం పరీక్ష చేసినాం, సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. మీడియం రేంజ్ మనకి 1000 నుంచి 2000 కిలోమీటర్లు మీడియం రేంజ్. మనకి బాలిస్టిక్ అంటే ఇట్లా వెళ్ళి ఇట్లా మనకి పరావర్తన మార్గంలో మనకి వస్తుంది. క్రూయిజ్ అంటేనేమో ఇట్లా స్ట్రేట్గా వెళ్తుంది. ఇది మనకి బాలిస్టిక్ క్రూయిజ్ అని చెప్పేసి మనకు బేసిక్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకే, అదేవిధంగా 2 స్టేజెస్ మనకి, 2 స్టాలిడ్ అయినట 2 స్టేజెస్ మనకి. అగ్ని 1 and 2కి అడ్వాన్స్డే అగ్ని ప్రైమ్. ఇది 1 and 2కి అడ్వాన్సే అగ్ని ప్రైమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి డిఆర్డిఓ ప్లస్ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ అనేది ప్రయోగించింది. ఎవరెవరు? డిఆర్డిఓ ప్లస్ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్. ఓకే, అగ్ని ప్రైమ్ మనం ఒడిశాలోని అబ్దుల్ కలాం తీరం నుంచి పంపించుకున్నాం. ఇది మీడియం రేంజ్ 1000 to 2000 కిలోమీటర్లు, సర్ఫేస్ టు సర్ఫేస్. అదేవిధంగా ఇది మనకి 2 స్టేజెస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బాలిస్టిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అగ్ని ప్రైమ్. నెక్స్ట్ ఇంకొకటి మనకి సాగర్ కవచ్ అని చెప్పేసి వార్తలో మనకి. కోస్టల్ సెక్యూరిటీ ఎక్సైజ్ మనకి లక్షద్వీప్. ఇవి డిఫెన్స్ అంశాలు. మళ్ళీ కొచ్చిన్ షిప్ యార్డ్. సాగర్ కవచ్ అంటే ఏంటంటే మనకి కోస్టల్ సెక్యూరిటీ ఎక్సైజ్ లక్షద్వీప్లో. ఇది ఆల్రెడీ మనము చూసినట్టు ఉన్నది. భాగస్వామ్యం ఆల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకు కొచ్చిన్ షిప్ యార్డ్ ప్లస్ యుఎస్ నేవీ ఒప్పందం చేసుకుని ఏంటంటే మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంటు. యుఎస్ నేవీలో ఎంఆర్ఏ ఒప్పందం కుదుర్చుకున్న 3వ షిప్ యార్డ్ ఏది? కొచ్చిన్ షిప్ యార్డ్ అని చెప్పేసి. నేను పీడిఎఫ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా ఒక 1 లైన్ ఆన్సర్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనకి డస్ట్ లింక్ అని చెప్పేసి వార్తలో ఉంది. డస్ట్ లింక్ ఇది కూడా ఆల్రెడీ చూసినాం మనం 2024. రైట్, ఇది మనకి 5th ఎడిషన్ ఉజ్బెకిస్తాన్ టర్మేజ్ జిల్లాలో. ఇది మనకి ఏప్రిల్ 15 నుంచి 28 వరకు ప్రయోగం. ఇండియా మైండ్ ఉజ్బెకిస్తాన్ ఆర్మీ ఎక్సైజ్. ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఏంటిది? ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఇది గర్వాల్ రైఫిల్స్ అని చెప్పేసి. గర్వాల్ రైఫిల్స్. డస్ట్ లింక్ అంటే ఏం లేదు, ఇండియా ఉజ్బెకిస్తాన్ యొక్క ఎక్సైజ్, ఆర్మీ ఎక్సైజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గర్వాల్ రైఫిల్స్ అని చెప్పేసి. నెక్స్ట్ సియాచిన్ ఆపరేషన్ మేఘదూత అని చెప్పేసి 40 years. సియాచిన్ మేఘదూత ఆపరేషన్ 40 years. అయితే మనకి ప్రపంచంలో అత్యంత ఎత్తైన అతిశీతల యుద్ధ క్షేత్రం మనకి సియాచిన్ తెలుసు. 13th April 1984లో మనకు ఆపరేషన్ మేఘదూత జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ చేస్తుంది. నాయకత్వం మనకి లెఫ్టినెంట్ జనరల్ అయిన ప్రేమ్నాథ్ హూన్. ఇప్పుడు ఏంటంటే 40 years సెలబ్రేషన్, అంతే. 40 years అయింది సెలబ్రేషన్ అంటే.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏఐ కంబార్ అని చెప్పేసి ఇరాన్ యొక్క ఫిషింగ్ వీజల్ అనే నౌకని మనకి ఇండియా నేవీ కాపాడింది. ఆపరేషన్ సంకల్ప్లో భాగంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్. ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్ అని చెప్పేసి. ఇంకొకటి చూస్తే గగన్ శక్తి 2024, ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. గగన్ శక్తి 2024 రైట్. ఇది ఏంటంటే ఇండియా లార్జెస్ట్ ఎయిర్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది మనకి ఇండియా ఎయిర్ ఫోర్స్ నిర్వహణ పోఖ్రాన్ రాజస్థాన్లో. గగన్ అంటేనే ఎయిర్ ఫోర్స్ తెలుసు మనకి, రైట్. పోఖ్రాన్ రాజస్థాన్. దేశంలో అన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు పాల్గొంటాయట గగన్ శక్తిలో భాగంగా. ఎవ్రీ 5 years ఒకసారి జరుగుతుంది ఇది. నెక్స్ట్ తొలి ఉమెన్ బిగులర్ ప్లేయర్స్ అని చెప్పేసి శివాని, శ్వేత, నిషు అని చెప్పేసి మనకు వార్తల్లో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ పోలీస్ శాఖ అట. బిగుల్ అంటే వాయిద్యం, ఏం లేదు, అమరులకు నివాళి లేదా జెండా ఎగురుతున్న సమయంలో వాయిద్యం వాయిస్తారు కదా మనకి పోలీస్ సంబంధించి వాళ్ళు. దాని సమయం తొలి ఉమెన్ బిగుల్ ప్లేయర్స్ అట. పేరు గుర్తుపెట్టుకోవాలి మనకి, శివాని, శ్వేత, నీషు అని చెప్పేసి. ఓకే, బిగు ప్లేయర్స్. నెక్స్ట్ ఇది అంతరిక్షంలో తొలిసారి సైనిక విన్యాసాలని చెప్పేసి మనం ఆల్రెడీ లాస్ట్ సైనిక విన్యాసాల్లో 3 months కరెంట్ అఫైర్స్లో బాగా చూసినాం. నెక్స్ట్ స్వదేశీ క్రూయిజ్కి పని మనకి ఇక్కడ ఒడిశా తీరం చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మనకు విజయవంతంగా పరీక్షించుకున్నాం DRDO. ఇవన్నీ చిన్న చిన్న అంశాలు. ఇంకొకటి ఏంటంటే ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతి అని చెప్పేసి వార్తల్లో ఉంది ఏప్రిల్లో. మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నప్పటికీ డిఫెన్స్ సంబంధించి అప్పటికి ఎగుమతి చేసినాం కాబట్టి అక్కడే చెప్పిన నేను. ఫిలిప్పీన్స్ ఆల్రెడీ బ్రహ్మోస్ని మనం ఎగుమతి చేసినాము ఫిలిప్పీన్స్కి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మోస్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసినాం. డిఫెన్స్ సంబంధించి 3 months కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా చర్చించినాం. రైట్. నెక్స్ట్ మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ యొక్క చీఫ్గా మనకు నలిన్ ప్రభాత్ అని చెప్పేసి అపాయింట్మెంట్ అయ్యిండు. నలిన్ ప్రభాత్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పేసి. మనకి ఎన్ఎస్జీ యాక్ట్ 1986 ప్రకారం మనకి చట్టబద్ధ హోదా అనేది ఉంది ఎన్ఎస్జీకి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. మనకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వర్క్ చేస్తుంది ఎన్ఎస్జీ. ఫేమస్ మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి. దాని తర్వాత కూడా మనకి ఏర్పాటైందంటే ఇది బ్లూ స్టార్ తర్వాత ఎన్ఎస్జీ అనేది. ఇది మనకు జిఎస్ అంశాలు. అదేవిధంగా ఐబీ ప్రత్యేక డైరెక్టర్ స్వప్న త్రిపాఠి అని చెప్పేసి. ఐబీ ప్రత్యేక స్వప్న త్రిపాఠి. ఐబీ అంటే మనకి అంతర్గత గూఢచార వ్యవస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ఇంకొకటి రా ఉంటుంది మనకు, అది ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, రా చీఫ్ మనకి రవి సిన్హా అని చెప్పేసి ఉంటారు. రవి సిన్హా. మనకి ఐబీ చీఫ్ వచ్చేసి మనకి తపన్ కుమార్. ఇవి లాస్ట్ ఇయర్ అపాయింట్మెంట్స్, రవి సిన్హా అండ్ తపన్ కుమార్. ఇప్పుడు మనకి ప్రత్యేక డైరెక్టర్ ఎవరంటే త్రిపాఠి స్వప్న. ఇదేమో ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ కింద పనిచేస్తుంది. ఇది ఇంటర్నల్ గూఢచార వ్యవస్థ. ఇవి రెండు కూడా మనకి హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తాయి. మ్యాక్సిమం అన్నీ టచ్ చేసిన అంశాలు ఇవి. ఐఎన్ఎస్ తరిణి అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. దిల్నా రూప అని చెప్పేసి ఇండియన్ నేవీ సెయిలింగ్ వెజల్ ఐఎన్ఎస్ తరుణి. దిల్నా రూప. అయితే ఈ నేవీ సెయిలింగ్ వెజల్ ఇది ఐఎన్ఎస్ తరిణి అనేది. ఇది ట్రాన్స్ ఓషియానిక్ ఎక్స్పెడిషన్ యాత్ర మనకి హిందూ మహాసముద్రంలో భాగంగా గోవా నుంచి ప్రారంభిస్తారట. 22 రోజులు మనకి 21st March నుంచి పోర్ట్ లూయిస్ నుంచి మారిషస్కి గోవాకి స్టార్ట్ అవుతుంది. 2 ఉమెన్లు వాళ్ళే మనకి దిల్నా రూప అని చెప్పేసి. అంతే. ఓకే, ఇండియా నుంచి మనకి మొదటి ఘనత అట ఇది. ఓకే, ఇక కొన్ని చిన్న చిన్న 1 line అంశాలు ఉన్నాయి, అవి మీరు చూసుకోండి, పీడిఎఫ్లో ఉంది.
రైట్. ఇవి మనకి స్పేస్ అండ్ డిఫెన్స్ సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో ఇదే కంటిన్యూషన్లో పార్ట్ 2లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి పెట్టి ఏప్రిల్ మంత్ సంబంధించి ఇంకో క్లాస్ అయితే మన సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.